హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? మా మినీ గార్డెన్ చూపిస్తాను చూడండి వీడియోలో ఎంత బాగుందో. ఇది అనుకోకుండా ఒకరోజు తిని ఇత్తనాలు వేసాం పప్పాయ చెట్టు వచ్చేసింది, ఒకదాంతో ఒకటి ఇంకా వచ్చేస్తూనే ఉంది. చూడండి మా వారు చూపిస్తున్నారు ఎంత బాగుందో. ఇక్కడంతా పొలం అనమాట, మా ఇంటి చుట్టూ చాలా బాగుంటుంది. అసలు రోజు సాయంత్రం పూట బయట కూర్చుంటే మాత్రం భలే టైం పాస్. చలికాలం కానీ వర్షాకాలం కానీ ఇంకా ఎండాకాలం అయితే అసలు లోపల మేము బయట చాలా బాగుంటుంది. ఎందుకంటే 6 దాటితే ఇంకా దోమలు వస్తాయి, ఇంకా అంతవరకు కూర్చొని వెళ్ళిపోతాం లోపలికి. కాకరకాయ ఇవన్నీ మేము చేతితో పెట్టింది కాదు, తిన్న తర్వాత విత్తనాలు వేస్తాం కదా, అవి తిని పడేస్తాం కదా, వాటితో వచ్చినాయి. ఇది కాకరకాయ చెట్టు అనమాట. వచ్చాయి పండిపోయే దాని మీద. ఇంకా ఫస్ట్ టైం ఇంకా గింజల గురించి ఇంకా మా వారు అలాగే వదిలేశారు, ఉండనిలే అలాగే అని. మళ్ళీ చిక్కుడుకాయ అనమాట, ఇదైతే చాలా బాగుంది, హైబ్రిడ్ చిక్కుడుకాయ లాగా ఉంటుంది. చాలా బాగుంది, మమ్మీకి అయితే భలే నచ్చింది. మళ్ళీ పప్పాయ చూడండి వచ్చాయి, ఒకటి 70 రూపీస్ 60 రూపీస్ చెప్తున్నారు బయట. ఇంకా ఇలా మీరు కూడా విత్తనం పెట్టుకొని స్పేస్ ఉంటే వేసేసేయండి, ఊరికేనే వచ్చేస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. కాకరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది, చిక్కుడుకాయ మంచిది. ప్రతి ఒక్కటి మనం ఆర్గానిక్గా పండించుకునే ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇవాళ ఇవన్నీ మందులతో పండిస్తున్నారు కదా, ఇంకా తప్పదు. ఇంకా మాకు స్పేస్ లేదు అన్నప్పుడు ఇంకా కూరగాయలు బయట తెచ్చుకొని తినేటప్పుడు అయితే కొంచెం ఉప్పు నీళ్ళతోటి బాగా శుభ్రం చేసుకొని తినండి. ఆ తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇదనమాట మినీ గార్డెన్, చాలా బాగుంది. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? ఇదేం ఫ్లవర్స్ చూడండి, చూసి చెప్పండి కామెంట్లో. ఇంకా ఇది ప్రొమగ్రానేట్ చెట్టు అనమాట, అయిపోయింది సీజన్. ఇంకా అప్పుడు చాలా కాయలు వచ్చాయి, ఇంత ఫుల్, ఇంకా ఆకులు కనపడలేదు, అంతా వచ్చాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో?